కిల్ బెట్టింగ్, స్టాప్ బెట్టింగ్ అని చాలా మంది హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తుంటే స్టిల్ మీరు ఎందుకు ఇంకా ప్రమోషన్లు చేద్దాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇప్పుడు టిక్ టాక్ ఉంది, టిక్ టాక్ బ్యాన్ అయింది కదా. ఇప్పుడు వీళ్ళకి బెట్టింగ్ యాప్లు ఉంటాయి కదా, బెట్టింగ్ యాప్లు కూడా బ్యాన్ చేసే రైట్స్ వాళ్ళకి ఉంటాయి. ఎందుకు బ్యాన్ చేయట్లేదు వాళ్ళని అడగాలి కదా. బెట్టింగ్ లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటున్నావు అయితే. అంటే ఇప్పుడు పర్టికులర్ ఐలాండ్ లో రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి ట్యాక్స్ పోతుంది కదా గవర్నమెంట్. సో వాళ్ళకి ట్యాక్స్ వస్తుంది, ఎవరి లాస్ అయితే మాకు ఏందని వాళ్ళు అనుకుంటున్నారని అంటారు. గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేయాలని చేయగలుగుతుంది. ఎందుకు చేయలేకపోతుంది? బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది లాస్ అయ్యారు. అది మీకు తెలుసా? అంటే లాస్ యాక్చువల్ గా తెలియదు అని అమాయకంగా ఆన్సర్ మాత్రం నేను చెప్పేది నేను ఫస్ట్. ఈ 2 lakh ప్లస్ ఫాలోవర్స్ లో ఈ 3 months లో ఎంత సంపాదించారు? ఓన్లీ బెట్టింగ్. ఇప్పుడు లెక్క పెట్టలేదు యాక్చువల్గా. ప్రమోషనే చేస్తారు. మీరు ఇలా జాయిన్ కండి, అందులో జాయిన్ కండి, లింకులు ఇయ్యరు. ఆ లింక్ ఇవ్వండి, వాళ్ళు ఇచ్చిన లింక్ పెట్టేస్తా బయోలో పెట్టమంటే. మరి అదేందో మీరేమో అంబానీ అయిపోయినట్టున్నారు, మనీ ఎక్కువై అందరికి పంచుతున్నట్టున్నారు అనిపిస్తుంది. మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది లాస్ అయ్యారు. అది మీకు తెలుసా? అంటే లాస్ యాక్చువల్ గా తెలియదు అని అమాయకంగా ఆన్సర్ మాత్రం నేను చెప్పేది నేను ఫస్ట్. వీళ్ళ లాస్ వస్తుంది అంటే వాళ్ళు లైవ్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్ అవుతారు. నాడికే మీకు సంబంధం. తర్వాత వాళ్ళు లాస్ అయ్యిరా, విన్ అయ్యిరా, వాళ్ళు చచ్చిపోయిరా, వాళ్ళు బతికిరా, ఇదంతా అనవసరం. అంటే నేను చెప్తా, వచ్చినట్టు గేమ్ ఆడితే పోతాయి అని మీకు కూడా తెలుసు కదా. చెప్తా వాళ్ళకి. ఈ 2 lakh ప్లస్ ఫాలోవర్స్ లో ఈ 3 months లో ఎంత సంపాదించారు? ఓన్లీ బెట్టింగ్. చెప్పలేమండి అది. కిల్ బెట్టింగ్, స్టాప్ బెట్టింగ్ అని చాలా మంది హ్యాష్ ట్యాగ్స్ రన్ చేస్తుంటే స్టిల్ మీరు ఎందుకు ఇంకా ప్రమోషన్లు చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళు కావాలంటే వీళ్ళు బ్యాన్ చేయగలుగుతారు. గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? అది వాళ్ళని అడిగాను. ఇంతమందికి మీరు అమౌంట్ సెండ్ చేస్తున్నారు కదా, మీకేంటి లాభం? నా ప్రమోషన్ వీడియోస్ వస్తాయి కదా, ప్రమోషన్ వచ్చిన అమౌంట్ మొత్తం దీనికి కొట్టేస్తాను. 3 months లా పర్ మంత్ కి 1 lakh సంపాదిస్తున్నాడట. అవి అంటే ప్రమోషన్ రీచ్ ఉంది కాబట్టి వస్తున్నాయి ప్రమోషన్. మా వ్యూవర్స్ మస్తు మంది ఉన్నారు. మీకు ఏమేం కావాలో కామెంట్లు పెట్టుర్రి, మీకు కూడా సెండ్ చేస్తాడు అమౌంట్. చేసా పెట్టండి కామెంట్. దానికన్నా ముందు నేను ఫాలో చేసి ఉండాలి. మీరు ఇప్పుడు ఎవరిని చూసి ఇంతగానో ఇన్స్పైర్ అయ్యారు? ఇట్లా మీ గురువు ఎవరు? మీ గురువు ఇవన్నీ వెళ్ళదు. ఏజ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు అశ్రిత్ పర్ష గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. సో ఈ కాలంలో బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు. ఆ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చేసిన వాళ్ళలో తను కూడా ఒకరు అనమాట. సో ఒకసారి మాట్లాడదాం. మరి తన శాలరీ ఎంత అనే డౌట్ అందరికీ ఉంటుంది, ఎందుకంటే అందరికీ మనీ సెండ్ చేస్తుంటాడు కాబట్టి. హలో అండి, మీ శాలరీ ఎంత అసలు? శాలరీ 84K. సో సరిపోతాయా మీకు? సరిపోతాయి. ఓకే. సో మా వ్యూవర్స్ అందరికీ మీ దగ్గర నుంచి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మెసేజ్ పెడితే చెప్పు కావాలా కొట్టేస్తున్నా, ఇదిగో స్క్రీన్ షాట్. ఇది మీరు ప్లే చేసే, ఇక దాన్ని గేమ్ అనాలనా లేకపోతే రియల్ అనాలనా నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. మీరేమో అంబానీ అయిపోయినట్టున్నారు, మనీ ఎక్కువై అందరికి పంచుతున్నట్టున్నారు అనిపిస్తుంది. అట్లేం లేదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వేసుకోండి, లైక్ అంత ఎక్కువ ఉండవు. ఇంకోటి ఏంటి అంటే మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది లాస్ అయ్యారు. అది మీకు తెలుసా? అంటే లాస్ యాక్చువల్గా తెలియదు అని అమాయకంగా ఆన్సర్ మాత్రం నేను చెప్పేది నేను ఫస్ట్. యాక్చువల్గా బెట్టింగ్ యాప్లు అంటే వాళ్ళు ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే టైంలో పర్టికులర్ ప్రెడిక్షన్స్ ఇస్తారు కదా, ఆ టైంలో అయితే ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, లైవ్ ఎండ్ చేసిన తర్వాత వీళ్ళు ఓవర్గా గేమ్ ఆడడం వల్ల వీళ్ళ లాస్ వస్తుంది. అంటే వాళ్ళు లైవ్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్ అవుతారు. సో ప్రాఫిట్ ఇచ్చి వాళ్ళు ఒక లైక్ గ్లిమ్స్ చూపించిపోతారు, ఇట్లా డబ్బులు వస్తాయని చెప్పి. వీళ్ళు అదే పని ఆడుతూ ఉంటారు. డైలీ ఒకసారి లైవ్ వస్తే ఆ లైవ్ ఎంతసేపు లైవ్ ఉంటుందో ఆ లైవ్ ఉన్నంత వరకు ఆడితే ఏం కాదు, ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. మీరు ప్రిడిక్షన్ చేస్తారు కదా? నేను చేయను. వాళ్ళే యాక్చువల్గా నేను టెలిగ్రామ్ గ్రూప్ మెయింటైన్ చేయను. సో ఏ యాప్ అయితే నాకు ప్రమోషన్ ఇస్తుందో వాళ్ళే చేసుకుంటారని. ఓన్లీ ప్రమోషన్ వరకు చూసుకుంటాను, నాకు అంత సంబంధం. ప్రమోషనే చేస్తారు. మీరు ఇలా జాయిన్ కండి, అందులో జాయిన్ కండి, లింకులు ఇయ్యరు. ఆ లింక్లు ఇవ్వండి, వాళ్ళు ఇచ్చిన లింక్ పెట్టేస్తా బయోలో పెట్టమంటే. మరి అదేందో అంటే అది వాళ్ళకి సంబంధించింది కదా, నేను ఓన్లీ ప్రమోషన్స్ చేస్తాను అంతే. ఇన్స్టాగ్రామ్ వరకే నాకు సంబంధం, దాని తర్వాత నాకు సంబంధం లేదు. ఇన్స్టాగ్రామ్ వరకే నాకు సంబంధం. ఇన్స్టాగ్రామ్ లో తర్వాత కూడా ప్రాఫిట్స్ వస్తాయా, ప్రాఫిట్ స్క్రీన్ షాట్ కూడా నాకు పెడతా ఉంటారు వాళ్ళు. నాడికే మీకు సంబంధం. తర్వాత వాళ్ళు లాస్ అయ్యిరా, విన్ అయ్యిరా, వాళ్ళు చచ్చిపోయిరా, వాళ్ళు బతికిరా, ఇదంతా అనవసరం. అంటే నేను చెప్తా, ప్రెడిక్షన్స్ ఇచ్చినంత వరకు ఫాలో అవ్వండి. ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడితే పోతాయి. సో యాక్చువల్లీ నేను ఎప్పుడు గేమ్ పోతాయని మీకు కూడా తెలుసు కదా. వాళ్ళకి చెప్తా, తెలుసు కాబట్టి చెప్తా వాళ్ళకి. మరి పోతాయని మీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు ఆ గేమ్ అసలు సజెస్ట్ చేయడం వాళ్ళకని నేను అంట. అంటే వాళ్ళు లైవ్ సెషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కదా, అందుకే మీకు డబ్బు రావాలని మీరు చెప్తారని చెప్పండి. లేదు, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు లూజ్ గారు పర్టికులర్ లైవ్ టైం ఉంటుంది కదా, వాళ్ళు లైవ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ సర్టన్ యాప్ ఉంటుంది, ఆ వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో డైమండ్ చెప్తారు, ఆ టైం మీరు చూసే ఉంటారు. సో ఆ టైంలో లైవ్ ఇస్తారు కదా, అప్పుడు డబ్బులు వస్తాయి వాళ్ళకి.
సో దాని తర్వాత ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళకి పోతాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడతారు కాబట్టి. వీళ్ళు చెప్పినట్టు ఆడితే అప్పుడు వస్తాయి. ఇప్పుడు ఇది ఫేక్ అంటున్నారా లేకపోతే జెన్యూన్ అని అంటున్నారా? అంటే వాళ్ళు చెప్పినప్పుడు ఆడితే జెన్యునే, వాళ్ళు చెప్పినప్పుడు ఆడకపోతే ఇష్టం వచ్చినట్టు ఆడితే ఖచ్చితంగా పోతాయి. సరే, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే ఆడుతారని అనుకుందాం. మీరు 10 times చెప్తారు అంతే కదా, ఎస్టిమేట్ చేసి 10 times చెప్తారు. ఆ 10 times లో 10 ఎందుకు కరెక్ట్, 10లో 7 మాత్రమే ఎందుకు కరెక్ట్ చెప్తారు, 3 ఎందుకు రాంగ్ చెప్తారు? మరి 3 ఏం చెప్పారు, 10లో 9 వరకు కరెక్ట్ చెప్తారు. మీరు ఆడిన ఎప్పుడన్నా గేమ్? అంటే ఆడతా, నాకు ఐడియా ఉంది కొంచెం, బట్ అంతా ఇన్వాల్వ్ కానీ యాక్చువల్గా నాకు జాబ్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, అని మేనేజ్ చేసుకుంటా. ఇప్పుడు చెప్పి మనం ఒకరికి ఏదైనా చెప్పేటప్పుడు అది మనం దాని నుంచి నేర్చుకున్నది మాత్రమే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలి, అవునా కదా? అవును, బట్ నాకు తెలుసు, మోస్ట్లీ తెలుసు అవి చెప్తారు వాళ్ళు కూడా. మేము ప్రెడిక్షన్ ఇచ్చినప్పుడు ఆడితే వాళ్ళు లాస్ గారు చెప్తారు, వాళ్ళు గ్యారంటీ ఇస్తారు కాబట్టి నేను ప్రమోషన్ చేస్తాను. లాస్ గారని వాళ్ళు చెప్తారు. అవును, వాళ్ళు గ్యారంటీ ఇస్తారు కాబట్టి ప్రమోషన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్తాను, మీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంటా, అగ్రిమెంట్ ఏమొద్దు, నేను నీకు తెలుసు కదా, నమ్ము నన్ను జర ఇచ్చేసి అని చెప్తే ఇస్తావా? అట్లా ఎందుకు ఇస్తా? మరి ఎట్లా, నన్నేమో ఇప్పుడు నమ్ముతలేవు, వాళ్ళని ఎట్లా నమ్మినావు మరి? అంటే వాళ్ళు అగ్రిమెంట్స్ ఇస్తారు. ఏం అగ్రిమెంట్ ఇచ్చారు వాళ్ళని? పర్టికులర్గా మెయిల్లో పంపిస్తారు అంటే లైక్ ఏంటంటే ఈ టైంలో అసలు లాస్ కాదని చెప్పి వాళ్ళు చెప్తారు. సో అదే టైంలో లైవ్ సెషన్ రన్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పిన టైంలో మాత్రమే ఆడాలి, వాళ్ళు చెప్పిన లైవ్లోనే ఆడాలి. అదే చెప్పినప్పుడు ఆడచ్చు. లింక్లో జాయిన్ అయిపోయిన తర్వాత అది వాళ్ళు చెప్పిన టైంలో ఆడితే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. నిజంగా గేమ్ అంత ట్రస్టెడే అయితే ఎప్పుడన్నా కూడా విన్ కావాలి కదా. ఎప్పుడన్నా విన్నది కంపెనీలకు ఏం లాభం అండి కదా, కంపెనీకి ఇప్పుడు ఏం లాభం? ఇప్పుడు కంపెనీకి ఏం లాభం అంటే ఇప్పుడు వాళ్ళు ఆడతారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు ఆడిన తర్వాత సడన్ ఇప్పుడు 100 రూపీస్ ఉన్నాయి, వాళ్ళు ఆడిన 1000 చేసి వదిలేస్తారు. 100,000 అయినా అని చెప్పి వాళ్ళు 1000తో మళ్ళీ గేమ్ ఆడతారు, ఆ ఉన్న 100 కూడా పోతాయి. ఎందుకు పోతాయి అంటే వాళ్ళకి తెలీదు గేమ్ అంటే వీళ్ళు లాస్ అయితే వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అవును, టెలిగ్రామ్లో వాళ్ళు అలవాటు చేస్తారు వాళ్ళకి యాక్చువల్గా గేమ్ ఇట్లా ఆడాలని అట్లా. అవును ఎగ్జాక్ట్లీ. కాకపోతే చెప్తున్నా కదా, మళ్ళీ లైవ్ స్ట్రీమ్లో ఉన్నంతసేపు అయితే వాళ్ళకి లాస్ రాదు, ప్రాఫిట్ ఉంటుంది. అందుకే లైవ్ స్ట్రీమ్లో అయితే అటెండ్ అవ్వండి. లైవ్ స్ట్రీమ్లలో వాళ్ళు ఇచ్చిన ప్రెడిక్షన్ అయితే ఫాలో అవ్వని చెప్తాం. మీకు వాళ్ళు చెప్తారా ఫస్ట్ బిగ్ స్మాల్ అట్లా చెప్తారు, మీరు అది చెప్తారు వీళ్ళకి అంతేనా? నాకు సంబంధం లేదు, నేను ఓన్లీ ప్రమోషన్ వరకే చూసుకుంటా. అది పర్టికులర్ టీం ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు యాప్ వాళ్ళే. ఓకే రైట్. ఇప్పుడు 3 months అయింది కదా మీరు స్టార్ట్ చేసి? 3-4 monthsలో 2 lakh+ ఫాలోవర్స్ ఉన్నారు అతనికి. ఈ 2 lakh+ ఫాలోవర్స్లో ఈ 3 monthsలో ఎంత సంపాదించారు? ఓన్లీ బెట్టింగ్ చెప్పలేమండి, అది 5 lakh 6 lakh 5-6 వేసుకుందాం ఒక రౌండ్ ఫిగర్. తెలియదు, ఇప్పుడు లెక్క పెట్టలేదు యాక్చువల్గా. అంటే నార్మల్గా ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి ఎంత ఇస్తారు మీకు? ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ ఎంగేజ్మెంట్. కొంతమంది పర్టికులర్ ఇన్ని వ్యూస్ టార్గెట్ ఉంటుంది, ఆ వ్యూస్ దాటితే ఇస్తారు, కొంతమంది వీడియోకి ఇస్తారు. అంటే ఎంత, ఒక 5,000 దాటితే ఎంత ఇస్తారు? అట్లా ఎప్పుడు తెలియదు నాకు. ఫస్ట్లీ వీడియో పెట్టుతోనే 50K 60K ఈజీ దాటిపోతాయి. సో 50K మీకు ఎంత ఇచ్చారు? తెలియదు, అంటే అవి డిస్క్లోజ్ చేయలేను. అంటే చెప్పాలంటే డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను సడన్ వీడియోకి 30,000 అని చెప్తే వాళ్ళు కొంతమందితో 50,000 మాట్లాడుకుంటాయి కదా, వాళ్ళు వచ్చి ఈ వీడియోకి 30,000 ఇస్తున్నావు, నాకెందుకు 50,000 తీసుకుంటారు అంటారు. సో అందుకే నేను చెప్పలేను బయటకి. కిల్ బెట్టింగ్, స్టాప్ బెట్టింగ్ అని చాలా మంది #tags రన్ చేస్తుంటే స్టిల్ మీరు ఎందుకు ఇంకా ప్రమోషన్లు చేద్దాం అనుకుంటున్నారు? కిల్ బెట్టింగ్ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇప్పుడు టిక్టాక్ ఉంది, టిక్టాక్ బ్యాన్ అయింది కదా, మనం యాక్సెస్ ఉంది, దానికి లేదు కదా. ఇప్పుడు వీళ్ళు కావాలంటే వీళ్ళు బ్యాన్ చేయగలుగుతారు, గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? అది వాళ్ళని అడగండి, గవర్నమెంట్ని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మీరు? అదే టిక్టాక్ బ్యాన్ చేసే రైట్స్ ఉన్నప్పుడు, టిక్టాక్ యాక్సెస్ లేనప్పుడు వీళ్ళకి బెట్టింగ్ యాప్లు ఉంటాయి కదా, బెట్టింగ్ యాప్లు కూడా బ్యాన్ చేసే రైట్స్ వాళ్ళకి ఉంటాయి, ఎందుకు బ్యాన్ చేయట్లేదు వాళ్ళని అడగాలి కదా. అంతే, మీరు చేసేది మీరు చేస్తారు. అప్పుడు అంటే గవర్నమెంట్ ట్యాక్స్ పోతుంది, 42% ట్యాక్స్ పోతుంది బెట్టింగ్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నావు అయితే. అంటే ఇప్పుడు పర్టికులర్ ఐలాండ్లో రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి ట్యాక్స్ పోతుంది కదా గవర్నమెంట్కి. గవర్నమెంట్ ట్యాక్స్ ఉంది కాబట్టి వాళ్ళు లీగల్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ డబ్బులైనా మన బ్యాంక్ అకౌంట్లో పడాలి. ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చినా నా బ్యాంక్ అకౌంట్లో పడితే క్యాష్ అయితే ఇవ్వరు కదా వాళ్ళు వచ్చి. సో అవన్నీ వాటికి ట్యాక్స్ పే చేయాలి కదా మేము. సో వాళ్ళకి ట్యాక్స్ వస్తుంది, ఎవరు లాస్ అయితే మాకు ఏందని వాళ్ళు అనుకుంటున్నారని అంటారు. గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేయాలని చేయగలుగుతుంది, ఎందుకు చేయలేకపోతుంది? అది మీరు గవర్నమెంట్ అడగాలి, మీడియా ట్యాక్స్ వస్తుంది కాబట్టి చేయలేకపోతుంది అంటున్నాడు. అవును, అది మీరు అడగాలి మీడియా హౌస్ వాళ్ళకి. సో మీరు సాఫ్ట్వేర్ కదా? రిక్రూటర్, ఐటీ అట్లా నాలెడ్జ్ బాగుంటుంది కదా మీకు. ఇంకా రన్నే కంపెనీ. ఇంతవరకు ఎప్పుడన్నా ఎవరైనా మొబైల్ కానీ ఏమైనా డేటా కానీ హ్యాక్ చేసిరా? అందరూ వేయరు సాఫ్ట్వేర్ అంటే. చేసిరా అని అడుగుతున్నాను నేను. మీరు సాఫ్ట్వేర్ అంటే అందరూ వేయరు అంటే గ్రాడ్యుయేషన్ కాలేదు, అది గ్రాడ్యుయేషన్ రన్నింగ్ లో ఉంది. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే కంపెనీ స్టార్ట్ చేసినాం, స్టార్ట్అప్ లాగా. సో అది రన్ చేస్తా ఉన్నా పర్టికులర్గా. సో దాంట్లో తీసుకునే సాలరీ ఇది 84,000 అని చెప్పారు కదా అది. ఓకే. సో ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్ మీరు చేసేది తప్పు కాదు కదా? ఇప్పుడు గవర్నమెంటే తప్ప కాదు, ఒకటే ఆన్సర్ నాకు. గవర్నమెంటే అదంతా వద్దు, మీరు చేసేది తప్ప కరెక్టా? అదొకటే ఆన్సర్. నేను చేసేది అయితే అంటే నా వరకు అయితే కరెక్ట్. ఎందుకంటే నేనైతే ఆడియన్స్కి లాస్ అవ్వాలని చెప్పాను, ఎందుకంటే వాళ్ళకి చెప్తా
మీరు కరెక్ట్ ప్రెడిక్షన్ ఇచ్చే టైంలో మాత్రం నేను చాలా వీడియోస్లో చెప్పాను, కరెక్ట్ ప్రెడిక్షన్ ఇచ్చే టైంలో మాత్రమే లైవ్లో రండి, గేమ్ ఆడండి, తర్వాత గేమ్ క్లోజ్ చేయండి, మీకు దానికి సంబంధం నేను చెప్తాను. మీరు చేసే అన్ని వీడియోలు ట్రస్టెడ్ ఉన్నప్పుడు రమాబాయ్ మీ మీద ఎందుకు వీడియో చేసిరు, ఆ వీడియో చేస్తే మీరు ఎందుకు డిలీట్ చేయమన్నారు? నేను వాడిని డిలీట్ చేయమని చెప్పాలి. యాక్చువల్గా ఇప్పుడు చెప్పలేదా? చెప్పలేదు కదా. రమాబాయిని డిలీట్ చేయమని చెప్పి ఒక మెయిల్ పెట్టిన, లైక్ మరి అది చెప్పలేదు అన్నారు. వాళ్ళు ప్రమోషన్ వాళ్ళు చెప్పినారు ఇట్లా నీ పైన ట్రోల్ వచ్చింది, సో జస్ట్ మేక్ ఇట్ డిలీట్ అని చెప్పి, సో దానివల్ల ఫోర్స్ వల్ల డిలీట్ చేయమని చెప్పినాను. నేను ట్రోల్స్ అన్ని పట్టించుకోండి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అని చెప్పేసి మీరు ఒక మెయిల్ సెండ్ చేసిరు. ఆ మెయిల్ ప్రూఫ్ విత్ ఉంది, స్క్రీన్ షాట్ ఉంది, పెట్టి డైరెక్ట్ వీడియో చేసిండు రమాబాయ్. అవును చేసిండు, వాడికి ఏదో పని లేదు అందుకే వేసాడు. ఆయనకు మీకు ఏం గొడవ ఏం లేదు, జస్ట్ వాడికి రీచ్ కావాలంతే. ఇప్పుడు ఆ 200 లైక్ ఫేక్ ఫాలోవర్స్ యాడ్ చేసుకున్నాడు, ఆయనకు రీచ్ కావాలి, మీకు రీచ్ కావాలి, మధ్యలో జనాలు ఆవులగలు కావాలా? లేదు యాక్చువల్ ఇంకా వాడికి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా ఒక అక్షయ్ వీడియో చూసినట్టు ఏమడుతుందంటే లైక్ మెయిల్స్ పెడుతుండే అందరికి, లైక్ రమాబాయ్ నీ పైన నీ జోలికి రాను, నాకు ఇంత అమౌంట్ ఇవ్వమని చెప్పి డబ్బులు అడుగుతాడు. అవును మిమ్మల్ని కూడా అడిగిండట్లా, నీ శాలరీ ఎంత, నాకు ఆ శాలరీ పంపు, సగం శాలరీ చూసారు కదా, చూసిన నేను 1 lakh ఇవ్వండి, నేను ప్లే చేస్తాను వీడియో, నీకు డైలీ 1 lakh వస్తాయి కదా, దాంట్లో 4 lakhs నాకు ఇచ్చాను చెప్పి. మీ అన్న అన్నిటినీ కాదు మిమ్మల్ని కూడా మ్యానిపులేట్ చేస్తాడు. అది కాదు, ఆ మధ్య ఆసిత్ భాష అక్షయ్ది ఒక పెద్ద ఇది అయింది కదా 50,000 ట్రాన్స్ఫర్, అది అసలు ఏంటో చూడండి. మీ అన్నయ్య చెప్తాడు, వాయిస్ రికార్డింగ్ మీ అన్నదే, చూడు ఒకసారి. ఎవరిది అసలు, దీని కథ ఏంది? అది అక్షయ్ వీడియోనా? యాక్చువల్గా మేము ప్రమోషన్లో కలిసి ఉన్నాం, అలా మీ ఫోటో కూడా వచ్చింది. అవును యాక్చువల్లీ మేము ప్రమోషన్లో కలిసి ఉన్నాం, సో ఎవరెవరు? అక్షయ్ నేను, సో ఇద్దరం కలిసి ఒక వీడియో ఇద్దామని చెప్పి. ఈ అక్షయ్ మీకు ఎట్లా పరిచయం? ప్రమోషన్లోనే. అట్లా వీళ్ళంతా గ్యాంగ్? గ్యాంగ్ ఏం కాదు, అక్షయ్ నాకు బిగ్ బ్రదర్, ఏమన్నా బిగ్ బ్రదర్ సజెషన్స్ ఉంటే అడుగుతా కాల్ చేసి, లైక్ అంతే. మీరు ఇప్పుడు ఎవరిని చూసి ఇంతగానో ఇన్స్పైర్ అయ్యారు ఇట్లా? ఎవరిని వెళ్ళదు, ఏజ్ మీ గురువు ఎవరు? మీ గురువు అట్లా ఏం లేదు, అట్లేం లేదా? అంటే కంటెంట్ కూడా నేను హాబీలాగా పెట్టుకున్నా, టైం పాస్ అంటే టైం దొరికినప్పుడు చేస్తా, అవే షెడ్యూల్ పెట్టుకుంటా, అప్లోడ్ అవుతా ఉంటాయి ఆటోమేటిక్గా. అట్లా ఇన్స్టాగ్రామ్కి షెడ్యూల్ పెడతారు, వెరీ గుడ్. సో మీ రీచింగ్ ఇదంతా ఎవరు మేనేజ్ చేస్తుంటారు? ఇప్పుడు మీ ఇన్స్టా రీల్స్ అవన్నీ ఎవరు మేనేజ్ చేస్తారు? సొంతంగా మేనేజ్ చేసుకుంటా, ఎడిటింగ్ అవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తా, కానీ మీదంతా నేను సొంతంగా మేనేజ్ చేసుకుంటా. సొంతంగా మేనేజ్ చేసుకుంటారు. అసలు ఈ రమాబాయ్ మీ మీద ట్రోల్ చేశాడు కదా, ఎందుకోసం అని మీకు డౌట్ రాలేదా? నేను చేస్తున్న తప్పేమో అందుకే మీరు ట్రోల్ చేస్తారు? దాని కాదు, యాక్చువల్లీ వాడు ఏమిటంటే నేను అట్లా పర్టికులర్గా సర్టెన్ పీపుల్ని చేసిన తర్వాత నేను మీకు నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, నేను ఇంత ఇట్లా మీ జోలికి రానని చెప్పి చెప్పడానికి వాడికి అది మ్యాటర్. వాడు అమౌంట్ కోసం మీకు మిమ్మల్ని ట్రోల్ చేసిండని అంటున్నావు. అట్లా అనుకుంటే మరి విజ్జు గౌడ్ వీళ్ళ మీద కూడా చేసిండు, మరి వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ తీసుకుంటా ఆయన? తీసుకోలేదు వాళ్ళు, అంటే ఫస్ట్ మాది చేసిన తర్వాత కొంతమంది ఉంటారు కదా ఇంకా చేసేవాళ్ళు, మీ జోలికి రావద్దంటే నాకు ఇంత డబ్బులు కట్టండి, ఇట్లా మీ జోలికి రానని చెప్పి చెప్పడానికి. అంతెందుకు మొన్న అకౌంట్ డిలీట్ చేస్తావా, అకౌంట్ డిలీట్ చేపిస్తావా? అకౌంట్ డిలీట్ అయింది మళ్ళీ ఏమో వాడికి గంజాయి కొట్టి ఏమేమో చెప్తాడు వాడికి. అబ్బా వాళ్ళే గంజాయిలు కొడతారు, వాళ్ళే తాగుతారు, ఇక మీరు తాగరు. గంజాయి కొట్టి వీడియోలు పెట్టిండు, చూడలేదా మీరు? అదే వాళ్ళే కొడతారు, మీరు కొట్టారా అంటున్నా నేను. నాకు అది అలవాట్లేదు, బీరు కూడా తాగా. అరే మామ వీడి గురించి నిజాలు అన్ని చెప్పేస్తా, జాగ్రత్త వినంటారా మామ. వీడు 500,000 వాటి రియల్ మామ, మిగతా అన్ని ఫేక్. మరి అక్కడ ఇప్పుడు చెప్పండి. వాడు ఇప్పుడు నేను కూడా చెప్తా, రామబాయికి వాళ్ళ చాలా ఎలిగేషన్స్ ఇవ్వచ్చు కదా. సరే మీరు చెప్పండి, మీరు ఆయన మీ మీద ఎలిగేషన్ చేస్తున్నా అంటున్నారు కదా, మీరు ఆయన మీద చేయకండి. మరి ఎలిగేషన్ కాదు, ఇప్పుడు రామబాయి నేను 1,00,000 అడిగినా నిజమే కదా, పెట్టిండి అది వీడియో పెట్టింది నాకు 1,00,000 అని చెప్పి, అని నేను 10 లక్షలు అని చెప్పి చెప్పొచ్చు, 1,00,000 ప్లేస్ లో ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు. ఎవరైనా వీడియో పెట్టింది కదా, అందుకే నువ్వు 10 లక్షలు ఏడంటావా అని చెప్పి ముందు జాగ్రత్తకి. అందుకే చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరైనా 1,00,000 అడిగిన 10 లక్షలు అని చెప్పొచ్చు, 10 లక్షలు అడిగిన. వీడియో డిలీట్ చేస్తా అని చెప్పినావను, నా అకౌంట్ డిలీట్ చేస్తా అని చెప్పలేదు. మరి ఎందుకు డిలీట్ చేస్తా అని చెప్పినావని అంటుండు? చెప్పా కదా వాళ్ళు. అంటే భయపడ్డారా మీరు అమ్మాయికి ఏమన్నా? ఇంకా నాకు ఇప్పటికి కూడా కాల్ చేసి మాట్లాడతాడు, బ్రో ఏంది బ్రో ఇదంతా అని. నాకు సంబంధం లేదు అంటే వీళ్ళు మంచిగానే ఉన్నారు, మాట్లాడతాడు. ఏం బ్రో అంటే ఇంకోసారి నా జోలికి రాకరా బాబు, నీ సావును చావని చెప్పేసిన. అంటే ఓ సడన్ ఒక స్క్రీన్ షాట్ లీక్ అయింది, 80,000 అడిగినట్టు సమ్ స్క్రీన్ షాట్ లీక్ అయింది, ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ అడిగినట్టు. సో ఎవరు అడిగిరు? రమాబాయి 80,000 అడిగింది. రమాబాయి 80,000 ఒక ఇన్ఫ్లుయెన్సర్ అడిగి జోలికి రావద్దంటే నాకు 80,000 అని చెప్పి ఒక స్క్రీన్ షాట్ లీక్ అయింది. తర్వాత నాకు కాల్ చేసి అని చెప్పిండు, నువ్వు ఏమైనా వేసుకొని చెప్పి నేను కాల్ చేయలేదు. పైసా కోసం ఎంత దిగజారుతారు మనుషులు అంటే. సరే ఆయన పేరు యాక్చువల్గా శరత్ చంద్ర. శరత్ చంద్ర, రమాబాయ్ యాక్చువల్ నేమ్ శరత్ చంద్ర. ఓకే డన్. సో ఇప్పుడు మీరు 1000 కానీ లేకపోతే ఒక 500, 200, 100 కొట్టినవి ఇవి మాత్రమే కరెక్ట్. మీది ఏవైతే హైయెస్ట్ అమౌంట్ ఎవరికైతే సెండ్ చేశారో అట్లేం లేదు, అది తప్పు కాదు, అదంతా ఆయన చెప్పింది తప్పు కాదంటున్నారు. కరెక్టే. నేను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు 10,000 కొట్టినా రియల్గా కొడతాను, ఎందుకంటే నాకు లైక్ ఇప్పుడు సడన్ 50,000 ప్రమోషన్కి వచ్చినాయంటే 50,000 నేను కొట్టేస్తా. అది
నిన్న ఒక వీడియో పెట్టిన చూడండి, నిన్ననే పెట్టిన ఒక వీడియో. నాకు మీరు ఎప్పుడు పెట్టిరు అన్నది కాదు, ఎంతమందికి హెల్ప్ చేసిరు అనేది మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెట్టిరు. ఎట్లా తెలుసా, అరే వీడు మనలాంటి వాళ్ళకి కొట్టారా నాయన, ఎవడైతే గర్ల్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ కోసం, లేకపోతే ఇంకా సంథింగ్ చాలా వల్గర్ ఉన్నాయి కొన్ని, వాళ్ళకి కూడా ఎట్లా కొట్టాలనిపిస్తుంది మీకు అసలు? అంటే చెప్పి ఒక వీడియో పెట్టా కదా, రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ అండ్ లైక్ మొబైల్ రీఛార్జ్ అండ్ మొబైల్ రీఛార్జ్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, నేను స్క్రీన్ షాట్ అవసరం డైరెక్ట్ చార్ట్లోనే చూపిస్తాను. ఇట్లా ఎవరి వాళ్ళకి కొట్టేస్తా ఉంటాను. నేను అసలు ఫేక్ చేయను మోస్ట్లీ చేయరు కానీ అప్పుడప్పుడు ఏం అసలు అంటే స్టార్టింగ్ లో మీరు చేసినాయని ఫేకే లేదు. స్టార్టింగ్లో అంటే ఫస్ట్ 2-3 వీడియోస్ ఏంటంటే నా ఫ్రెండ్స్కి కూడా ఇట్లా వీడియో చేస్తా అని చెప్పి సరే మేము కూడా సపోర్ట్ చేస్తాం, నాకు ఇంత కూడా అని చెప్పింది వాళ్ళు కూడా. అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ కి కొట్టి రమాబాయ్ చెప్పిండు, ఏం చెప్పిండు తెలుసా? ఏమని చెప్పిండు? వాళ్ళ ఫ్రెండ్స్ కి కొట్టి ఆ ట్రాన్సాక్షన్ ఐడీస్ పెడతాడు, ఆ ట్రాన్సాక్షన్ అయినా ఫస్ట్ నా అకౌంట్ బూస్ట్ కావాలని చెప్పి స్టార్టింగ్ లో ఒక వీడియోకి నా ఫ్రెండ్ కి కొట్టిన. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా మీరు స్టార్టింగ్ లో ఫ్రాడ్ చేసినామని? ఫస్ట్ వీడియో ఒక్కటే వీడియో అనొద్దు, ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు చేసిన వీడియోలు అన్ని చేయలేదు. అంటే వాళ్ళకి జెన్యున్ కొట్టిన, వాళ్ళకి అవసరం ఉండే వాడి కొట్టిన, వాళ్ళకి జెన్యున్ గా నా ఫ్రెండ్ అయినా కూడా. జనాల సైకాలజీ తెలుసుకొని జనాలను ఎట్లా చీట్ చేయాలంటే ఇట్లా చీట్ చేయాలన్నమాట. అది నాకు సంబంధం లేదండి. యాక్చువల్గా ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఇస్తారు వాళ్ళు, డేటా సెట్ పెట్టుకొని ఇస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెట్టింగ్ యాప్లకైతే మీరు అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఇట్లా చేసే వాళ్ళకి మీరు లైక్లు కొట్టిన అనుకోండి, వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రమోషన్స్ చేస్తారు. అట్లాంటి బెట్టింగ్ యాప్లకు లైక్లు కొట్టకండి.